ట్రాయో టేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు అని అంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేసి ఉంటా. అది ఫస్ట్ చూడండి. అసలు ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నాకు ఎంతో ఇష్టమైన అండ్ నాకు కంఫర్ట్ మీల్ అయిన కిచిడి రైస్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా నాకు నచ్చింది ఎందుకు ప్రిపేర్ చేస్తున్నా అంటే, మనకంటూ ఒక ఫేవరెట్ ఐటెం ఉంటుంది కదా, అది చాలా బాగా కుదురుతుంది. ఎంత క్వాంటిటీలో చేసినా సరే, బల్క్లో చేసినా సరే అది బాగా వస్తుంది. సో ఈ పులిహోరలు, ఈ దద్దోజనాలు నాకు పెట్టడం ఇష్టం ఉండదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే కామన్ అయిపోయింది, అది అందరు చేస్తారు. అండ్ అదేవిధంగా నాకు ఎక్కువ క్వాంటిటీలో ఉండడము, పర్ఫెక్ట్గా అలా పొడి పొడి అన్నంలాగా రావాలి అని అంటే నేను కొంచెం టైం తీసుకుంటా. అండ్ దట్టు ఇన్ని వెజిటేబుల్స్ వేసి కుక్ ఇస్తున్నాము అని అంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి. అందుకే నేను ఈ కిచిడి రైస్ అనేది చేస్తున్నాను అనమాట. సో చేసేటప్పుడు అంతా మనసులో ఒకటే ఫీలింగ్, అనుకున్నా కాబట్టి చేయాలి అని చెప్పేసి. కానీ చాలా టైం పట్టింది. సరే ఇప్పటికైనా సరే టైం కుదిరింది, చేస్తున్నాను అని అంటే అది ఓన్లీ దేవుడి దయ వల్లనే చేస్తున్నాను నేను ఈరోజు. ఇది ప్రిపేర్ అయిపోయిన తర్వాత అది వాళ్ళ కోసం అనే కాదు, మేము కూడా తిన్నాము, ఇంట్లో అందరం ఇదే తిన్నాము. ఇది చాలా బాగా కుదిరింది, టేస్ట్ మాత్రం బాగుంది అసలు. సో ఇది అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయినాక ఈ గిన్నె మొత్తం తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర చూపించినాము ఒకసారి. ఇక్కడ ఆరమ్మ తన చేతులతోనే ఆ గిన్నెకి బొట్టు పెడుతుంది. సో మనం ఎంత చేసినా సరే ఆ అమ్మవారి దయ లేనిది, మనం ఆ స్వామి దయ లేనిది ముందుకు వెళ్ళలేము. ఈరోజు ఇది జరగాలి అని అనుకున్నారు స్వామి కాబట్టే మేము ఇట్లా ప్రొసీడ్ అవ్వగలుగుతున్నామని నేను నమ్ముతా. ఇన్ని రోజుల నుంచి ఎందుకు అవ్వలేదు, చాలా ఆబ్స్టకల్స్ వచ్చినాయి, మరి అది ఎందుకో నాకు కూడా తెలియదు. ప్రతి ఒక్కటి అయ్యేది కానీ ఇది మాత్రం అవ్వకపోయేది. ఎట్ లాస్ట్ ఫైనల్గా మేమైతే ఇది చేసి ఈ పంచడం అనేది ఈరోజు చేసుకుంటున్నాం అనమాట. సో ప్యాకింగ్ అదంతా నేనే చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ ఒక 2-3 ప్యాకెట్స్ మాత్రం ఆరమ్మ చేత్తో కట్టిపించినాను. ఎట్లాగో తనతోనే డిస్ట్రిబ్యూట్ చేపిస్తా కదా అనేసి అనుకున్నా. సో ఫైనల్గా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. నా వరకు నేను ఏం చెప్పుకోవట్లేదు ఇట్లా నేను చేస్తున్నానని చెప్పి, కానీ నా వరకు నేను మొక్కుకున్న దాన్ని బట్టి ఒక 10 మంది కన్నా 10, 11, 12 మందికి వచ్చినా సరే అన్న విధంగా ఉండడం జరిగింది. రేపు పొద్దున నాకు దేవుడి దయ ఉంటే, ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఉంటే మాత్రము ఇది ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనము ఎంతమందికి ఫీడ్ చేస్తున్నాము మనకి తెలియదు. రోజుకు ఒక్కరికన్నా ఫీడ్ చేస్తామా అది మనకు ఐడియా ఉండదు. కానీ మనం ఒక వారం రోజులకు ఒకసారి ఒక 10 మందికి ఇట్లా అన్నదానం చేస్తే మనకున్న సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది. సో అట్లా అనుకొని నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఎందుకు కుదరలేదు. కానీ కుదిరితే మాత్రం ఖచ్చితంగా నేను ప్రొసీడ్ చేస్తాను. అండ్ ఇది కంటిన్యూ కూడా చేయాలని అనుకుంటున్నాను. నేను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువనే ప్యాక్ చేయడం జరిగింది, ఎక్కువనే వచ్చింది రైస్. సో ఒక వాటర్ ప్యాకెట్, ఒక పెరుగు ప్యాకెట్ అండ్ ఫుడ్ ప్యాకెట్ తీసుకొని అన్నీ కవర్ సంచిలో పెట్టుకొని బయలుదేరిపోయినాము. సో యాక్చువల్గా లేట్ అయిపోయింది, ఆ రోజు లేట్ అయింది. అసలు ఎవరైనా ఉంటారో లేరో అని చెప్పేసి అనుకున్నాము. కానీ మనం ఏదైనా మంచి పని మనసులో తలుచుకొని చేయడానికి బయటికి వెళ్తాం కదా, అది రిసీవ్ చేసుకోవడానికో లేదంటే అది జరిగిపియడానికో దేవుడే పైనుంచి దిగొస్తాడంటారు. సో అట్లా మా దగ్గర ఉన్న ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇవ్వడం జరిగింది. ఏదో పెద్ద పని కాదు, కానీ అనుకున్నందుకు అట్లీస్ట్ ఒక 10 మంది కన్నా అన్నం పెట్టినామన్న సాటిస్ఫాక్షన్ ఉంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.